హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా మీకు తెలంగాణ యొక్క చరిత్ర మరియు తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటము, దాంతోపాటు తెలంగాణ యొక్క కల్చరు పూర్తి ఉచితంగా ఫుల్ కోర్సు అందించబడుతుంది. మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నాం. కాకతీయుల్లో తొలి కాకతీయులు లేదా సామంత కాకతీయులు మరియు మలి కాకతీయులు అంటే స్వతంత్ర కాకతీయులని రెండు భాగాలుగా చేసి మాట్లాడుకుంటున్నాం. మనము సామంత కాకతీయులని కాకర్తె గుండెన్న నుంచి తదుపరి రెండవ ప్రోలరాజు వరకు సామంత కాకతీయులుగా చెప్పుకున్నాం. ఇక స్వతంత్ర కాకతీయులు మొదటివాడు ఎవరంటే రుద్రదేవుడు. రెండవ ప్రోలరాజు యొక్క కుమారుడైన రుద్రదేవుడు స్వతంత్ర కాకతీయుడిగా రాజ్యస్థాపకుడిగా మనం అతన్ని చెప్పుకుంటున్నాం. ఈ రుద్రదేవుడు చివరి దశలో కాకతీయులకు శత్రువుడైనటువంటి యాదవరాజు జైతూగి 1195లో రుద్రదేవునిపై దండయాత్ర చేసి రుద్రదేవుని సంహరించి నాడని మనం చెప్పుకున్నాం. ఈ రుద్రదేవుడు అనంతరం అతని యొక్క సోదరుడైనటువంటి మహాదేవుడు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది. కాకతీయ స్వతంత్ర రాజ్యస్థాపకుడు ఎవరనుకున్నాం? రుద్రదేవుడు. ఈ స్వతంత్ర రాజ్యస్థాపకుల్లో మరొక వ్యక్తిని ఎవరనుకుంటున్నాం? మహాదేవుడు. మహాదేవుడు. ఈ మహాదేవుడు 1195 నుంచి 1199 99 ఆ సంవత్సరాలలో పరిపాలన చేయడం అనేది జరిగింది. మనకు క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో, గుర్తుండాలి. స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు అంటే ఎవరు చెప్పండి మీరు ఒకసారి? రుద్రదేవుడు. బిట్టియొచ్చు కాకతీయ స్వతంత్ర రాజ్యస్థాపకుడు ఎవరు అని. కింద రుద్రదేవుడు అని ఏకుట ఇలా ఇయ్యొచ్చు. మొదటి ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, మహాదేవుడు, రెండవ ప్రోలరాజు. మన ఆన్సర్ ఏంటిది? మొదటి ప్రతాపరుద్రుడు. ఎందుకు? రెండవ రుద్రదేవునికే మరొక పేరు మొదటి ప్రతాపరుద్రుడు అని మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఇక మరొక క్వశ్చను, రుద్రదేవుడు ఎవరి చేతిలో ఓటమి చెంది హత్య గావించబడ్డాడు అని కింద ఇయ్యొచ్చు. ఓయసాలులు, యాదవరాజులు, పాండ్యులు, పైవారెవరు కాదు. ఎవరి చేతిలో? యాదవుల చేతిలో. యాదవుల రాజు అయినటువంటి చైతూగి చేతిలో 1195లో ఓటమి చెంది హత్య గావించబడ్డాడు రుద్రదేవుడు. క్లియర్, అర్థమైంది అనుకుంటా కదా. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, కాకతీయుల నుంచి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా 100% క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. అది జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, గురుకుల టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1, 2, 3, 4 పంచాయత్ సెక్రటరీ ఏ ఏరియాని తీసుకున్నా కూడా కంపల్సరీ కాకతీయుల నుంచి క్వశ్చన్ వస్తుంది. డిఎస్సి ప్రిపేర్ అయ్యే, సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా కాకతీయుల గురించి ఉంటుంది. కాబట్టి అంతా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రుద్రదేవుని తర్వాత మరి అధికారంలోకి వచ్చినటువంటి మరొక వ్యక్తి ఎవరు అనుకుంటున్నాం? మహాదేవుడు. మహాదేవుని పీరియడ్ చూస్తే 1195 నుంచి 1199 వరకు ఇతను పరిపాలన చేశాడు. ఇతను రుద్రదేవుని యొక్క సోదరుడు. రుద్రదేవుడు అనుకున్నాగా, రుద్రదేవుడికి మహాదేవుడు ఏమైతాడు? సోదరుడు. మహాదేవుడు రుద్రదేవునికి సోదరుడు. ఓకే, క్లియర్, అర్థమవుతుంది కదా చెప్పేది. రుద్రదేవుని యొక్క సోదరుడు మహాదేవుడు. అయితే మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడే మాట్లాడుకున్నాం, రుద్రదేవుడు యాదవరాజుల చేత సంహరించబడ్డాడు. యాదవరాజు అయినటువంటి ఎవరైన పేరు? జైతూగి.
ఈ జైతూగి చేతిలో మరణించినాడు ఎవరంటే రుద్రదేవుడు. అయితే మహాదేవుడు అధికారంలోకి రాగానే తన అన్న మరణానికి కారకుడైనటువంటి యాదవరాజు జైతూగిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇతను తరచుగా యాదవ రాజ్యం మీదికి దాడి చేసినాడు. తరచుగా ఎవరి మీదకి దాడి చేసేవాడు? యాదవ రాజ్యం మీదకి. ఈ యాదవ రాజ్యం యొక్క రాజధాని ఏంది? దేవగిరి. వీళ్ళు దేవగిరి ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకొని పరిపాలన చేస్తున్నారు ఎవరంటే యాదవ రాజులు. క్లియర్, అర్థమవుతుంది కదా. మహాదేవుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన అన్న మరణానికి కారణమైనటువంటి యాదవరాజు జైతూగిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం యాదవ రాజ్యం మీదికి తరచుగా దండయాత్ర చేశాడు. ఈ యాదవ రాజ్యం యొక్క క్యాపిటల్ ఏంది? దేవగిరి. ఈ దేవగిరి ప్రాంతానికి తరచుగా దండయాత్ర చేశాడు ఎవరంటే మహాదేవుడు. చివరగా 1199లో, ఎప్పుడు? 1199లో యాదవరాజు అయినటువంటి జైతూగి మహాదేవుని కూడా యుద్ధంలో ఓడించి సంహరించినాడు. అంటే జైతూగి చేతిలో హతం అంటే మరణించడం అనేది జరిగింది. ఎవరు? జైతూగి చేతిలో మరణించాడు ఎవరు? మహాదేవుడు. ఎవరు? మహాదేవుడు. ఒకసారి నీట్గా వినాలే, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే స్లోగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మహాదేవుడు తన అన్న మరణానికి కారణమైనటువంటి జైతూగి మీదకి ప్రతీకార కాంక్షతో తరచుగా దాడి చేస్తున్నాడు. ఫైనల్లీ చివరిగా 1199లో జైతూగి మహాదేవుని ఓడించి హంతం చేసినాడు. అంటే సంహరించడం అనేది జరిగింది. అంటే రుద్రదేవుని సంహరించింది జైతూగినే, మహాదేవుని సంహరించింది కూడా జైతూగినే. అంటే కాకతీయ రాజులైనటువంటి రుద్రదేవుడు మరియు అతని సోదరుడు మహాదేవుడు ఎవరి చేత సంహరించబడినారు? ఇది క్వశ్చన్. ఎవరి చేత? యాదవ రాజు అయినటువంటి జైతూగి చేతిలో మరణించినారు. క్లియర్, అర్థమవుతుంది కదా. ఇక ఇక్కడ ఇతన్ని అంతం చేయడమే కాకుండా వీరితోటి మనకి ఇక ఎప్పుడు కూడా మళ్ళా ఇంకో వదిలిపెడితే మళ్ళీ వాడు కూడా వచ్చి ఇలా దాడి చేస్తుంటాడు. వీళ్ళని టోటల్గా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ జైతూగి ఏం చేసిందంటే, ఇక్కడ ఒక్క నిమిషం ఇటు మాట్లాడుకొని మళ్ళీ చెప్పుకుందాం. ఈ మహాదేవునికి ముగ్గురు సంతానం. ఈ మహాదేవునికి ఎంతమంది పిల్లలు? ముగ్గురులో ఒకరు గణపతి దేవుడు. ముగ్గురులో ఒకరెవరు? గణపతి దేవుడు. ఒకరాయన ఎవరు? గణపతి దేవుడు. ఈయనకున్నటువంటి కుమారుడు ఎవరంటే గణపతి దేవుడు. ఇక ఇద్దరు కుమార్తెలు ఉండ్రు. ఒక ఆమె మైలాంబ. ఎవరామె? మైలాంబ. మరొక ఆమె కుందమాంబ. మరొక ఆమె ఎవరు? కుందమాంబ. ఓకే, క్లియర్, అర్థమవుతుంది అనుకుంటా. మహాదేవుని యొక్క సంతానాన్ని కనుక మనం తీసుకొని చూస్తే గణపతి దేవుడు అనే ఒక కుమారుడు, మైలాంబ కుందమాంబ అనేటటువంటి ఇద్దరు కుమార్తెలు కలరు. ఎవరికంటే మహాదేవుడికి. చూడండి, మహాదేవునికి గణపతి దేవుడు, మైలాంబ, కుందమాంబ ఇతని యొక్క సంతానం. అయితే ఈ జైతూగి 1199లో అంటే 98-99 ఎక్యురేట్గా 1198-99 మధ్య కాలము అని అర్థం. ఈ సమయంలో ఈ మహాదేవుని సంవరించి అతని వారసుడు కుమారుడైనటువంటి ఈ గణపతి దేవుణ్ణి బందీగా తీసుకెళ్ళాడు జైతూగి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, గణపతి దేవుడు, మహాదేవుని కుమారుడైనటువంటి గణపతి దేవుడు బందీగా ఎక్కడికి పోబడినాడు? యాదవ రాజ్యానికి బందీగా తీసుకెళ్లారు. అర్థమైందా? యాదవ రాజ్యానికి అంటే దేవగిరికి బందీగా తీసుకుపోబడినాడు గణపతి దేవుడు. అంటే ఇతను తన అన్న మీద ప్రతీకారం కోసం దాడి చేసినప్పటికీ ఇతను కూడా జైతూగి చేతిలోనే అంతం కాబడ్డాడు, సంహరించబడ్డాడు. జైతూగి ఇంతటితో ఆగకుండా మహాదేవుని సంహరించి అతని కుమారుడైనటువంటి గణపతి దేవుణ్ణి బందీగా తన రాజ్యానికి తీసుకెళ్లడం అని
జరిగింది. ఓకే, క్లియర్? ఇక్కడ వరకు అర్థమైంది కదా? క్లియర్. చాలా చాలా ఇంపార్టెంట్, నీట్గా వినండి. అర్థం కాకుంటే మళ్ళొకసారి వీడియో స్లోగా మళ్ళొకసారి వినండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ వస్తే చదవడం ఈజీ. ఇప్పుడు గణపతి దేవుడు బందీగా ఉన్నాడు. గణపతి దేవుడు బందీగా ఉన్నాడు. గణపతి దేవుడు బందీ. గణపతి దేవుడు బందీగా ఉన్నాడు. ఈ గణపతి దేవుడు బందీగా ఉన్నాడు. ఎవరి దగ్గర బందీగా ఉన్నాడు? దేవగిరి రాజుల దగ్గర. అంటే దేవగిరి ఎవరిది? యాదవ రాజుల దగ్గర బందీగా ఉన్నాడు. అయితే ఈ గణపతి దేవుడు బందీగా ఉన్నాడు. ఈ అంశాన్ని మహాదేవుణ్ణి జైతుకి సంవరించి తన కుమారుడైన గణపతి దేవుణ్ణి బందీగా తీసుకొని వెళ్ళాడు అనేటటువంటి అంశాన్ని మనకు ఎక్కడ తెలియజేసిందంటే వరంగల్లు శాసనం ద్వారా తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుందండి? వరంగల్లు శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. మహాదేవుడు జైతువు చేతిలో ఓడిపోయి సంవరించబడ్డాడు. అతని కుమారుడైన గణపతి దేవుణ్ణి యాదవ రాజు అయినటువంటి జైతువుకి బందీగా యాదవ రాజ్యానికి తీసుకెళ్లాడు. ఈ అంశాన్ని మొత్తం మనకు వరంగల్లు శాసనం ద్వారా తెలుస్తుంది. మరి ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కాకతీయ సామ్రాజ్యం. ఈ కాకతీయ సామ్రాజ్యంలో రాజు ఉన్నాడా అండి? ఒకసారి ఆలోచించాలి. రాజు ఎవరైనా? మహాదేవుడు. రాజు ఎవరు? మహాదేవుడు. తదుపరి కావలసిన రాజు ఎవరు? గణపతి దేవుడు. తదుపరి కావలసిన రాజు ఎవరు? గణపతి దేవుడు. చూడండి, మహాదేవుడు. ఈ కాకతీయ సామ్రాజ్యం డైనాసిటీ, కాకతీయ డైనాసిటీ. ఈ కాకతీయ డైనాసిటీకి రాజు ఉన్నాడా? అంతం కాబడ్డాడు. మరి తదుపరి వారసత్వంతో వచ్చే మరొక కావలసిన రాజు ఎవరు? గణపతి దేవుడు. ఈయన ఉండా? బంధించబడ్డాడు. అంటే ఈ కాకతీయ సామ్రాజ్యానికి రాజు లేకుండా, అంటే ఇదేంది, ఎవరు దీనికి రక్షకుడు లేని పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంలో. అప్పుడు గణపతి దేవుని బందీగా దేవగిరి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఈ కాకతీయ సామ్రాజ్యంలో సైన్యాధిపతిగా, సర్వ సైన్యాధిపతిగా పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఎవరు? ఆయన అంటే రేచర్ల రుద్రుడు. ఎవరైనా? రేచర్ల రుద్రుడు. ఈయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఈ కాకతీయ సామ్రాజ్యంలో గొప్ప సైన్యాధిపతి ఎవరంటే రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు. చూడండి, మనం ఈ రోజులలో చూస్తూనే ఉన్నాం, అధికారం కోసం సొంత వాళ్ళనే, అన్నని తండ్రిని సొంత వాళ్ళనే సంవరించి అధికారం కోసం సంవరిస్తున్న రోజులు. ఆనాటి కాలంలో తీసుకున్నా కూడా మనం ఔరంగజేబ్ గురించి మాట్లాడేటప్పుడు షాజహాన్ సింహాసనం కోసం షాజహాన్ని తాజ్మహల్లో బంధించిన వ్యక్తి ఔరంగజేబ్. మనం కుతుబ్ షాల గురించి మాట్లాడుకున్నట్లయితే కులీ కుతుబ్ షాని అతని కుమారుడైన జంషెద్ షా తండ్రిని హత్య చేసి అధికారాన్ని చేపడతాడు. అంటే చరిత్రను తీసుకొని చూసినట్లయితే అధికారం కోసం తన తండ్రి అయినా సోదరుడైనా సంవరించి, మనం చెప్పుకుంటాం ఇండియన్ హిస్టరీలో అశోకుడు అధికారంలోకి రానిక తన సోదరులని 99 మంది సోదరుల్ని సంవరించాడని చెప్పుకుంటాం. అంటే ఇలా చరిత్రలో ఎక్కడ చూసినా కూడా అధికారం కోసం యుద్ధాలు జరిగినాయి, అధికారం కోసం వారసత్వం పోరాటాలు జరిగినాయి. కానీ అలాంటి సమయంలో ఒక సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు, ఇతడే స్వతంత్రాన్ని ప్రకటించుకొని తన రాజ్యాన్ని స్వతంత్రునిగా ప్రకటించుకొని పాలన చేయొచ్చు. ఎందుకు? అతనికి ఆనాడు తిరుగు చెప్పేవారు లేరు. కానీ ఒక సేనానిగా కాకతీయ వంశ వారిపై గౌరవంతో ఒక సేనానిగానే ఉంటూ ఆ రాజసింహాసనాన్ని ఖాళీగా అట్లా ఉంచుతూ ఒక సైనికునిగా మాదిరిగానే పనిచేసుకుంటూ కాకతీయ రాజ్యానికి రక్షకుడిగా ఉన్నాడు. ఎవరంటే రేచర్ల రుద్రుడు. చూడండి, ఇంత గొప్ప వ్యక్తి ఇంకా ఎక్కడ దొరకడు, ఏ వంశంలో కూడా కనిపించడు మనకు. ఇతనికి అన్ని విధాల అవకాశం ఉన్నప్పటికీ దీన్ని ఉపయోగించుకోకుండా ఒక కట్టప్ప మాదిరిగా, బాహుబలి సినిమాలో ఇట్లా కట్టప్ప ఎలా తన రాజుల యొక్క సేవకు అంకితమై వాళ్ళు ఇచ్చినటువంటి మాట తూచ తప్పకుండా ఎలా పాటిస్తాడో అది సినిమాలో కట్టప్ప, ఇది రియల్ లైఫ్ లో రేచర్ల రుద్రుడు కూడా అలాగనే ఉన్నాడు.
ఈ రేచర్ల రుద్రుడికి అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ తాను సైనికుణ్ణి అనేటటువంటి భావన కట్టుబడి కాకతీయ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలాగా శత్రువుల దాడి నుంచి కాపాడినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే రేచర్ల రుద్రుడు. అందుకే ఈ రేచర్ల రుద్రుడిని ఏమంటారు? కాకతీయ రాజ్య స్థాపన దౌర్య భార్య అని పిలుస్తారు. అంటే కాకతీయ రాజ్య మరొకసారి కాకతీయ రాజ్యాన్ని పునర్స్థాపించినటువంటి గొప్ప వ్యక్తిగా ఈయనని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఊహించండి, రేచర్ల రుద్రుడే గనక ఆనాడు మహాదేవుణ్ణి సంవరించి గణపతి దేవుణ్ణి బందీగా యాదవరాజు తీసుకెళ్ళినప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని రేచర్ల రుద్రుడు కనుక కాపాడకపోతే మనం కాకతీయుల గురించి మహాదేవుని వరకే చెప్పుకునేవాళ్ళం. కాకతీయుల్లో చివరి రాజు ఎవరంటే మహాదేవుడు అని మనం చెప్పుకునేవాళ్ళం. ఆ తర్వాత మహాదేవుని తర్వాత గణపతి దేవుడు కానీ, తర్వాత రుద్రమాదేవి కానీ, రెండవ ప్రతాపరుద్రుడు కానీ, ఇలా గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పరిపాలన మనకు అందింది అంటే అది ఎవరి భిక్ష అంటే రేచర్ల రుద్రుని భిక్షనే. రేచర్ల రుద్రుడే గనక ఆనాడు రాజ్యాన్ని కాపాడకపోతే కాకతీయ సామ్రాజ్యం అనేది మహాదేవునితోటే అంతమయ్యేది. కాబట్టి ఇతను గణపతి దేవుణ్ణి దేవగిరికి బందీగా తీసుకెళ్ళినప్పుడు ఈ కాకతీయ సామ్రాజ్యానికి అండదండలుగా ఉంటూ కాపలా కాసినటువంటి గొప్ప సైన్యాధ్యక్షుడు ఎవరంటే రేచర్ల రుద్రుడు. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇతను దాన్ని కాపాడినాడు కంటికి రెప్పలా. దీంతో పాటు ఇక్కడనే ఆగలే, మళ్ళీ గణపతి దేవుణ్ణి బందీ నుంచి విముక్తి చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది ఎవరంటే రేచర్ల రుద్రుడు. అంటే గణపతి దేవుని తిరిగి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలనేటటువంటి కుతూహలంతో రాజుని బందీ నుంచి విడిపించడానికి కూడా ప్రయత్నాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి రేచర్ల రుద్రుడు. ఓకే, అర్థమైంది అనుకుంటా కదా. అయితే ఈ మహాదేవుడు కథమైండు, గణపతి దేవుని బందీగా తీసుకెళ్లారు. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. మరొకసారి చూద్దాం ఇంకేం జరుగుతుంది, మరి ఆనాటి కాలంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. స్టోరీలాగా చదవాలి, బిట్స్ మంచిగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం కాంపిటేటివ్లో ఏ వే నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు గణపతి దేవుని బంధించారు. చూడండి ఒకసారి, గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడు బంధించడం అంటే దీని అర్థం ఏంది? కాకతీయ సామ్రాజ్యం, అంతే కదా. ఈ కాకతీయ సామ్రాజ్యం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? యాదవ రాజుల చేతిలో ఉంది. అయితే ఇది ఇట్లా ఉండగా ఈ యాదవ రాజుల మీదికి ఈ యాదవ సామ్రాజ్యం మీదికి ఓయసాలులు దాడి చేయడానికి సిద్ధమవుతారు. ఎవరు? ఓయసాలులు. ఈ ఓయసాలులు చాలా కఠినమైన వాళ్ళు. ఈ ఓయసాలులు ఎవరి మీదకి దాడి చేస్తున్నారు? యాదవ రాజుల మీదకి దాడి చేస్తున్నారు. అయితే వీరి దాడిని తట్టుకోవడం యాదవ రాజులకు కూడా కష్టమవుతుంది. అప్పుడు ఈ యాదవ రాజు అయినటువంటి ఎవరైనా గణపతి దేవుని బంధించినటువంటి వ్యక్తి జైతూగి. ఇతని బంధించింది ఎవరండి? జైతూగి. ఈ జైతూగి అనేటటువంటి యాదవ రాజు గణపతి దేవుణ్ణి బంధించాడు. ఈ జైతూగి యొక్క కుమారుడు, ఇతని యొక్క కుమారుడు ఎవరంటే ఇతని యొక్క కుమారుడు సింగముడు, సింగమ భూపాలుడు లేదా సింగముడు, ఎట్లన్నా ఒకటే. చూడండి, జైతూగి యొక్క కుమారుడు సింగముడు. జైతూగి ఈ ఓయసాలుల దాడులు ఎట్లా ఎదుర్కోవాలి ఏందని బాగా టెన్షన్ పడుతుంది. ఆ సందర్భంలో ఈ సింగముడు తన తండ్రికి ఒక మాట చెప్తాడు. చూడు నాన్నగారు, మన దగ్గర బందీగా ఉన్నటువంటి గణపతి దేవుణ్ణి మనం ఒకసారి విడుదల చేసినట్లయితే ఇతను ఏం చేస్తాడు? కాకతీయ సామ్రాజ్యానికి పోయి తన సింహాసనం మీద కూర్చొని కాకతీయ సామ్రాజ్యాన్ని పటిష్టపరుచుకుంటాడు. మనము ఇతనితో ఒప్పందం చేసుకుందాం అవసరమైతే. ఏమని? ఎప్పటికి కూడా మన రాజ్యం మీదకి దండయాత్ర చేయొద్దని, మనతో స్నేహ సంబంధాలు కలుపుకోవాలని ఒప్పంద ప్రకారంగానే ఇతన్ని విడుదల చేద్దాం. అప్పుడు మనకు మిత్రుడు ఎవరైతారు? గణపతి దేవుడు. గణపతి దేవుడు అంటే ఏంది? కాకతీయ రాజ్యం. కాబట్టి యాదవ రాజ్య సైన్యము అవసరం అనుకుంటే కాకతీయ రాజ్య సైన్యము ఈ రెండు కలిసి ఓయసాల మీదకి దాడి చేసినట్లయితే ఓయసాలను ఓడించడం ఈజీ.
లేదా ఓయసాలులు మన రాజ్యం మీదకి దాడి చేయాలంటే మనకంటే ముందున్నటువంటి కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేయాలి. మనం ఏం చేద్దాం, గణపతి దేవునికి ఓయసాల దాడిని ఎదుర్కోవాలని ఆదేశిద్దాం. అప్పుడు గణపతి దేవుణ్ణి దాటితే కదా మన దాకా వచ్చేది వీళ్ళు. కాబట్టి ఏ రకంగా ఆలోచించినా కూడా మనం ఈ గణపతి దేవుని కనుక విడుదల చేస్తే మన రాజ్య ప్రతిష్టకు మనకు బలం చేకూరుతుంది. ఒకసారి ఆలోచించండి నాన్నగారని ఈ సింగముడు జైతుకి చెప్పడం అనేది జరుగుతుంది. తన కుమారుడు సింగంని యొక్క మాటకు విలువిచ్చినటువంటి జైతుగి గణపతి దేవుణ్ణి విడుదల చేయడం అనేది జరిగింది. అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్. గణపతి దేవుడు బంది నుంచి విముక్తి కావడానికి తన సేనానైన రేచర్ల రుద్రుడు కూడా కృషి చేశాడు. దీంతో పాటు అదే సమయంలో యాదవరాజ్యం మీదకి దాడికి ఓయసాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది గమనించినటువంటి యాదవరాజు జైతు యొక్క కుమారుడైన సింగముడు గణపతి దేవుని విడుదల చేయాల్సిందిగా సలహా ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని స్వీకరించినటువంటి జైతుకి గణపతి దేవుణ్ణి విడుదల చేసినాడు బందీగ నుంచి. చూడండి, గణపతి దేవుడు యాదవ రాజ్యం నుంచి బందీగా విముక్తి అయినాడు. ఎవరి సలహా ప్రకారంగా? సింగముడు ఎవరు? జైతు యొక్క కుమారుడు. అయితే ఇతను విడుదల చేయలే. కామన్ గా ఏం చేశాడు ఈ యాదవరాజు జైతుకి లేదా జైత్రపాలుడు? ఇతను గణపతి దేవునికి ఇతని కుమార్తె అయినటువంటి సోమలదేవి, అతని కుమార్తె పేరు ఏం పేరు? సోమలదేవి. ఇతని జైతు యొక్క కుమార్తె అయినటువంటి సోమలదేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం జరిపించినాడు. ఎందుకు? వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నట్లయితే రేపు ఇతను వెళ్ళిపోయి తన రాజ్యంలో బలాన్ని నిరూపించుకున్నాక కూడా మన మీదకి దాడి చేయడు. ఒకవేళ ఈ బంధించింది అనేటటువంటి కోపాన్ని మధ్యలో పెట్టుకొని పటిష్టంగా అంటే బలాన్ని గుంజుకున్నాక తిరిగి తనపై దాడి చేయొచ్చు కదా అనే ఆలోచనతోటి జైతుకి తన కుమార్తె అయినటువంటి సోమలదేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? బందీగా విడుదల చేయడంతో పాటు తన బిడ్డను కూడా ఇచ్చి వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఎవరంటే యాదవ రాజులు కాకతీయుల రాజులతో. ఓకే, క్లియర్, అర్థమైంది కదా? అయితే ఈ అంశాన్ని మనకు చిత్తలూరు శాసనం ద్వారా తెలుస్తుంది. ఏ అంశము? జైతుకి గణపతి దేవుని విడుదల చేయడం, గణపతి దేవునికి తన కుమార్తె అయిన సోమలదేవుని ఇచ్చి వివాహం జరిపించడం అనేది ఏ శాసనం ద్వారా మనకు తెలుస్తుందంటే చిత్తలూరు శాసనం ద్వారా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. చిత్తలూరు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే జైతుకి తన కుమార్తె అయినటువంటి సోమలదేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం జరిపించి విడుదల చేయడం అనేది జరిగింది. ఓకే, మనం గణపతి దేవుని గురించి మళ్ళీ సపరేట్ మాట్లాడుకుంటాం. ఇక్కడైతే అర్థమైందిగా కాన్సెప్ట్. మహాదేవుణ్ణి సంవరించి గణపతి దేవుని బందీగా తీసుకెళ్లాడు జైతుకి. అతను బందీగా ఉన్న సమయంలోనే ఈ యాదవ రాజ్యం మీదకి ఓయసాలు దాడికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓయసాలను ఎదుర్కోవడం ఎలా అని ఆలోచనలో పడ్డాడు జైతుకి. అప్పుడు తన కుమారుడైన సింగముడు సలహా మేరకు గణపతి దేవుని విడుదల చేయడం అనేది జరిగింది. గణపతి దేవుడు బందీగా ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని కాపల వాసు కంటికి రెప్పలాగా కాపాడిన అత్యంత గొప్ప వ్యక్తి ఎవరంటే రేచర్ల రుద్రుడు. ఓకే, రేచర్ల రుద్రుడు ఇతని బందీ నుంచి విడిపించడానికి కూడా కృషి చేసినాడు. అయితే ఫైనల్ గా జైతుకి తన కుమార్తె అయిన సోమలదేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం జరిపించి గణపతి దేవుని విడుదల చేయడం అనేది జరిగింది. ఈ అంశాన్ని మనకు చిత్తలూరు శాసనం ద్వారా తెలుస్తుంది. ఓకే, క్లియర్. అయితే మహాదేవునికి ఎంతమంది సంతానం అనుకున్నాం మనం? మహాదేవునికి గణపతి దేవుడు, చూడండి ఒకసారి ఇక్కడ, మహాదేవునికి గణపతి దేవుడు మరియు ఇద్దరు కుమార్తెలు మైలాంబ కుందమాంబ. ఇక మైలాంబ మైలారం అనేటటువంటి చెరువును తవ్వించింది. బయ్యారం అనే చెరువును తవ్వించడం జరిగింది మైలాంబ. ఏ చెరువుని? బయ్యారం. ఈ బయ్యారం అనేటటువంటి చెరువుని తవ్వించడం అనేది జరిగింది మైలాంబ. ఓకేనా? తన కుమార్తె మహాదేవుని కుమార్తె మైలాంబ బయ్యారం చెరువును తవ్వించడం అనేది జరిగింది. దీంతో పాటు ఈమె బయ్యారం చెరువు శాసనాన్ని కూడా వేయిస్తుంది. మనం శాసనాలు చెప్పేటప్పుడు మాట్లాడుకున్నాం.
ఈ మైలాంబ బయ్యారం చెరువుతో పాటు బయ్యారం చెరువు శాసనాన్ని కూడా వేయిస్తుంది. ఈమె వేయించినటువంటి బయ్యారం చెరువు శాసనము మనకు కాకతీయుల యొక్క వంశ వృక్షాన్ని గురించి తెలియజేస్తుంది. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. బయ్యారం చెరువు శాసనం వేయించింది ఎవరు? క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఎవరు చెప్పాలి? మైలాంబ. బయ్యారం చెరువు శాసనం ఏం తెలియజేస్తుంది? కాకతీయుల యొక్క వంశ వృక్షాన్ని గురించి తెలియజేస్తుంది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. ఈమె బయ్యారం చెరువును తవ్వించింది, బయ్యారం చెరువు శాసనాన్ని కూడా వేయించింది. మరొకరు కుందమాంబ. ఈమె కుంద సముద్రాన్ని తవ్వించడం అనేది జరిగింది. కుంద సముద్రాన్ని తవ్వించింది ఎవరంటే కుందమాంబ. అర్థమైందా? చూడండి, వీళ్ళు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు దీన్ని మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకు? తన కుమార్తెలు ఇద్దరు కూడా చెరువులను తవ్వించారు అంటే ఆనాటి కాలంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి చెరువుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఆనాటి రాణులు గాని రాజులు గాని. అందుకనే తన కుమార్తెలు ఇద్దరు కూడా చెరువులను ఏర్పాటు చేశారు. కుందమాంబ కుంద సముద్రాన్ని తవ్వించింది, మైలాంబ బయ్యారం చెరువుని తవ్వించడం అనేది జరిగింది. అందుకే మనం చెప్పుకుంటాం, కాకతీయులు గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పుకున్నాం. స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప రాజ్యవంశం తెలంగాణలో ఏదంటే కాకతీయ రాజ్యవంశం. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ వర్షాభావం తక్కువగా ఉంది కాబట్టి ప్రజలకు వ్యవసాయ అభివృద్ధిని కల్పించడం కోసం, వ్యవసాయాన్ని వృద్ధి చేయడం కోసం చెరువుల నిర్మాణాన్ని చేపట్టినారు. ఈ గొలుసుకట్టు నిర్మాణం, చెరువుల నిర్మాణం చేపట్టడంతో ఇక్కడ వ్యవసాయ అభివృద్ధి జరిగింది. దీనికి వ్యవసాయ అభివృద్ధికి పీఠం వేసినటువంటి వాళ్ళెవరు? కాకతీయులు. ఓకే, ఇది మహాదేవునికి సంబంధించినటువంటి సమాచారం. ఈ మహాదేవుని అనంతరం కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మరొక గొప్ప వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు. ఎవరైనా? గణపతి దేవుడు. మరొక గొప్ప రాజు గణపతి దేవుడు. చూడండి, మనం స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం, గణపతి దేవుడు మహాదేవుని యొక్క కుమారుడు. ఎవరి కుమారుడైనా? మహాదేవుని కుమారుడు. మనం ఇప్పటిదాకా కూడా మాట్లాడుకున్నాం, మహాదేవుడి కుమారుడు గణపతి దేవుడు. మహాదేవుడి కుమారుడు గణపతి దేవుడు కాకతీయ వంశంలోనే గొప్పవాడు. గణపతి దేవుడు కాకతీయ వంశంలోనే గొప్పవాడు. చూడండి, అత్యంత గొప్పవాడు ఎవరంటే ఈయన. ఇతని యొక్క పాలన కాలాన్ని కనుక మనం తీసుకొని చూసినట్లయితే 1199 నుంచి 1262 వరకు ఇతని యొక్క పాలన కాలం కొనసాగింది. అత్యధిక కాలం అంటే అత్యధిక కాలం, దీర్ఘకాలం అని అర్థం. అత్యధిక కాలం పరిపాలన చేసిన వాడు ఎవరంటే గణపతి దేవుడు. ఒకసారి చూడండి, గణపతి దేవుడు మహాదేవుని యొక్క కుమారుడు. ఈయన కాకతీయ రాజుల్లో అందరిలోకెల్లా అత్యంత గొప్పవాడు, సుప్రసిద్ధుడు. ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడు అత్యధిక కాలం పరిపాలించినటువంటి వ్యక్తి. కాకతీయుల రాజుల్లో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరన్నా గణపతి దేవుణ్ణే చెప్పాలి. కాకతీయుల్లో అత్యంత గొప్ప రాజు ఎవరన్నా గణపతి దేవుణ్ణే చెప్పాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. అత్యంత గొప్పవాడన్నా గణపతి దేవుడే, ఎక్కువ కాలం పరిపాలించిన వాడన్నా గణపతి దేవుడే. కాకతీయ రాజులలో ఏ రాజు యాదవ రాజుల వద్ద బందీగా ఉన్నాడు ఇలా ప్రశ్న అడిగినా కూడా గణపతి దేవుణ్ణే చెప్పాలి. కాకతీయ రాజుల్లో యాదవ రాజుల వద్ద బందీగా ఉన్నటువంటి కాకతీయ చక్రవర్తి ఎవరు అంటే కూడా గణపతి దేవుణ్ణే చెప్పాలి.